ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు. తూర్పు ఆగ్నేయం బజారు పోటు వలన అన్ని నష్టాలే ఉంటాయి. దీని వలన వచ్చేటువంటి నష్టాలు అంత ఇంత కాదు. ఇది భయంకరమైనటువంటి వీధిపోటు. ఎందుకంటే అగ్నికి వాయువు తోడైతే ఆ ఇంట్లో ఉన్నప్పుడు దానికి ఎటువంటి వీధిపోటు లేదు, ఎటువంటి వాస్తు దోషం లేదు, బాగానే ఉంది. ఇలాంటి ఇంట్లోకి మీరు వచ్చినప్పుడు శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఆ క్రమంలో బజారు పోట్ల గురించి తెలుసుకుంటున్నాం. గత తూర్పు ఈశాన్య బజారు పోటుకు సంబంధించి కానీ, మధ్య తూర్పు బజారు పోటుకు సంబంధించినటువంటి వీడియోలు కానీ బిఫోర్ మేము చేశాము. వాటికి సంబంధించి మీకు కనుక అలాంటి బజారు పోట్లు ఉంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియోలకు సంబంధించినటువంటి లింక్ ఇవ్వడం జరిగింది. అవి కూడా చూసి మీరు ఆ సమాచారం కూడా తెలుసుకోవాలనేటువంటిదే మా మనవి. ఈరోజు వస్తే తూర్పు ఆగ్నేయం బజారు పోటు. ఒక స్థలమునకు లేదా గృహమునకు లేదా వ్యాపార స్థలమునకు తూర్పు దిక్కు నుండి, తూర్పు ఆగ్నేయం మూల నుండి ఒక వీధి వచ్చి తగులుతున్నప్పుడు దానిని తూర్పు ఆగ్నేయం వీధిపోటు అంటారు. ఈ తూర్పు ఆగ్నేయం యొక్క లక్షణము, లాభ నష్టాలు ఏంటనేది మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తూర్పు ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు. ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు. తూర్పు ఆగ్నేయంగా తగులుతుంది కాబట్టి తూర్పు ఆగ్నేయం బజారు పోటు వలన అన్ని నష్టాలే ఉంటాయి, ఎటువంటి లాభాలు కూడా ఉండవు. తూర్పు ఆగ్నేయం బజారు పోటు ఒక వ్యాపార సంస్థలకు తగిలినా, లేదు అపార్ట్మెంట్కి తగిలినా, లేదు హోటల్స్కి తగిలినా, లేదు దేవాలయాలకు తగిలినా కూడా దీని వలన వచ్చేటువంటి నష్టాలు అంత ఇంత కాదు. ఇది భయంకరమైనటువంటి వీధిపోటు. ఎందుకంటే ఈ యొక్క అగ్నిదేవునికి వాయుదేవుడు గనక తోడైతే దాని యొక్క ప్రభావం విస్తృతంగా ఉంటుంది. అగ్నికి వాయువు తోడైతే మంటలు చెలరేగుతాయి. అలాగే దీని యొక్క నష్టాలు కూడా ఈ యొక్క ప్రాకారంలో, నిర్మాణంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉంటుంది. కాబట్టి తూర్పు ఆగ్నేయం బజారు పోటు అనేది అంత మంచిది కాదు. దీనివలన ఖచ్చితంగా కూడా చెడు ప్రభావమే అందులో నివసించేటువంటి వాళ్ళకి వస్తుంది. అంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఎప్పటి నుండి మీకు వీధిపోటు యొక్క ప్రభావం తెలుస్తుందంటే, ఉదాహరణకి మీరు ఒక ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు దానికి ఎటువంటి వీధిపోటు లేదు, ఎటువంటి వాస్తు దోషం లేదు, బాగానే ఉంది. ఇలాంటి ఇంట్లోకి మీరు వచ్చినప్పుడు, లేదు మీరుంటున్నటువంటి ఇంటికి రోడ్లు కనుక మరమ్మతులు చేస్తూ ఈ డైరెక్షన్లో కనుక మీకు రోడ్డు వచ్చినప్పుడు, ఈ డైరెక్షన్లో అంటే ఈ దిక్కులో తూర్పు ఆగ్నేయంగా కనుక మీకు రోడ్డు పోటీ తగిలినప్పుడు, వీధి పోటీ తగిలినప్పుడు దీని యొక్క నష్టాలు అనేవి మీకు ఉంటాయి. కాబట్టి తూర్పు ఆగ్నేయం బజారు పోటు కూడా మంచిది కాదు. దీనివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తూర్పు ఆగ్నేయం వీధి పోటు కనుక ఒక గృహానికి లేదా స్థలానికి తగులుతున్నప్పుడు ఆ ఇంటిలో, ఆ గృహంలో నివసించేటువంటి వారికి ప్రప్రథమంగా గొడవలు వస్తాయి, తగాదాలు అవుతాయి, ఘర్షణలు అవుతాయి, కొట్లాట్లు అవుతాయి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది, తర్వాత రక్తపాతాలు అవుతాయి, జైలు జీవితం ఉంటుంది. తాగుబోతులుగా, వ్యసనపరులుగా, జూదరులుగా సంసారాలని పట్టించుకోకుండా ఉండటం వలన సంసారాన్ని పట్టించుకునేటువంటి ప్రయత్నం చేయరు. ఆడవాళ్ళకి అనారోగ్యాలు బాగుండవు. ఎందుకంటే ఆగ్నేయం అనారోగ్యానికి కారణము. ఆగ్నేయంలో గనక దోషాలు ఉంటే, ఆగ్నేయం గనక వాస్తుపరంగా సరిగ్గా లేకపోతే ఆ ఇంటిలో నివసించేటువంటి వారికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. తూర్పు ఆగ్నేయం బజారు పోటు భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెడుతుంది. విడాకులు తీసుకుంటారు, పిల్లలు అనాథలవుతారు, భార్యాభర్తలు విడిపోతారు. విడిపోవటానికి సమస్య ఎందుకు వస్తుందో తెలియదు, గొడవ ఎందుకు వస్తుందో తెలియదు. చిన్న విషయానికి కూడా
పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. భార్యాభర్తలు దూరం అయిపోతారు, బిడ్డలు అనాథలు అవుతారు. కాబట్టి తూర్పు ఆగ్నేయం వీధి పోటు తగులుతున్నప్పుడు భార్యాభర్తల యొక్క సంసారం సక్రమంగా నడవదు. చెడు బజారు పోటును కూడా మంచి బజారు పోటుగా మార్చాలి అనుకుంటే ఎవరినైనా సరే శాస్త్రం తెలిసినటువంటి వారి యొక్క సలహా తీసుకొని మార్పులు చేర్పులు చేసుకొని మీరు బాగుపడవలసినదిగా మా మనవి. కాబట్టి తూర్పు ఆగ్నేయం బజారు పోటు మంచిది కాదు. తూర్పు ఆగ్నేయం బజారు పోటు ఏ విధంగా వస్తుంది? తూర్పు పడమర, దక్షిణం ఉత్తరం, ఈశాన్యం ఆగ్నేయం, నైరుతి వాయువ్యం. తూర్పుకి దక్షిణ మూలకి మధ్యలో గనక అంటే తూర్పు ఆగ్నేయం మూల తగులుతున్నప్పుడు దాన్ని తూర్పు ఆగ్నేయం బజారు పోటు అంటారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దగ్గర నుండి వచ్చేటువంటి బజారు పోటు లేదా దూరం నుండి వచ్చేటువంటి బజారు పోటు, అందులో కూడా టర్నింగ్ బజారు పోట్లు ఉన్నాయి, దొంగ బజారు పోట్లు ఉన్నాయి, సరాసరి బజారు పోట్లు కూడా ఉన్నాయి. బజారు పోటు అంటే రకరకాలుగా ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా గుర్తించాలి. గుర్తించి ఆ బజారు పోటు నుండి కనుక మీరు తప్పించుకోగలిగితే మీకు భగవంతుడు ఇవ్వాల్సినటువంటి ప్రయోజనాలు ఖచ్చితంగా మీకు అందుతాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనేటువంటిదే మా మనవి. నమస్కారం.